ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని అనుదిన వాగ్దాన ఈ పరిచర్య ద్వారా మరి ఒకసారి మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. మరి ముఖ్యంగా ఈ అనుదిన వాగ్దాన పరిచర్యను వీక్షిస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తున్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీకు ఇస్తున్న వాగ్దాన వాక్య భాగము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనమైనది. ఆ వాగ్దాన వాక్య భాగాన్ని మీ కొరకు నేను చదువుచున్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది: నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడేందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు, నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఈ వాగ్దానాన్ని దేవుడు ఆనాడు యెషయా ప్రవక్త ద్వారా తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు ఇస్తున్నట్లు దేవుని వాక్యంలో మనం చూడగలం. అయితే ఈ వాగ్దాన సందర్భాన్ని మనం ఆలోచిస్తే యెషయా గ్రంథము 43వ అధ్యాయంలో మనం చూసుకుంటే కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు వారు దేవుని దృష్టికి అవిధేయులుగా ఉన్నారు. దేవుడు కోరే ఆత్మీయ జీవితాన్ని కలిగి లేక పాపం చేస్తూ పాపానికి వారి జీవితంలో చోటించిన వారుగా ఇశ్రాయేలు వారికి ఉన్నారు. అయితే దేవుని యొక్క కోపానికి ఆ సందర్భంలో ఇశ్రాయేలు వారు గురయ్యారండి. దేవుని యొక్క కోపం ద్వారా దేవుని యొక్క శిక్ష వారి మీదకి వచ్చింది. దేవుడు వారిని బబులోను వారి చెరకు రప్పించారు. బబులోను వారు వారిని తీసుకుని వెళ్ళిపోయారు చెరగా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మరలా ప్రేమ కనికరం కలిగిన దేవుడు కాబట్టి మరలా వారిని విడిపించినప్పుడు, మరలా వారిని బబులోను చెరని విడిపించి వారి దేశానికి రప్పించిన సందర్భంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరినంటే ఇశ్రాయేలు వారిని యూదా వారిని రప్పించిన సందర్భంలో దేవుడు ఇస్తున్న వాగ్దానపు మాటగా ఈ వాగ్దానపు మాటను మనం చూడగలం. తన ప్రవక్త అయిన యెషయా ప్రవక్త ద్వారా తన ప్రజలను ధైర్యపరుస్తూ ఇస్తున్న వాగ్దానపు మాటగా ఈ వాగ్దానపు మాటను మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యెషయా గ్రంథం 43వ అధ్యాయం మనం చదివితే గనుక దేవుని ప్రేమ గురించి మనకు కనబడుతూ ఉంటుంది. ఆయన ప్రజల ఎడల ఆయన కలిగి ఉన్న ప్రేమ, తద్వారా కలిగే ప్రయోజనాలు ఈ యెషయా గ్రంథము 43వ అధ్యాయంలో మనకు కనబడుతుంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే దేవుడు ఇక్కడ ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడేందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు, నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. ఈ వాగ్దానాన్ని దేవుడు ఇశ్రాయేలు వారికి ఇస్తున్నారు యెషయా ప్రవక్త ద్వారా. ఆనాడు ఇశ్రాయేలు వారికే కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేడు క్రైస్తవులుగా ఉన్న మనందరికీ కూడా ఇటువంటి వాగ్దానాన్ని దేవుడు ఇస్తూ ఉన్నారు. నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడేందును. దేవుడు తోడుగా ఉండే దేవుడు, ఆయన కోపదలను మనకు అనుగ్రహించే దేవుడు. జలములలో బడి దాటినప్పుడు నిజమే, ఇశ్రాయేలు ప్రజల గురించి మనం ఆలోచిస్తే ఐగుప్తు చెర నుండి దేవుడు వారిని విడిపించినప్పుడు దేవుడు వారికి ప్రమాణం చేసిన పాలు తేనెలు ప్రవహించి కనాను దేశానికి వెళ్తున్నప్పుడు వారికి ఎదురైన మొట్టమొదటి ఆటంకం ఎర్ర సముద్రం. ఆ జలములను వారు దాటి వెళ్ళాలి. అయితే వెనక నుండి ఐగుప్తు సైన్యం వస్తుంది, ముందు ఎర్ర సముద్రం. అయితే దేవుడు అక్కడ అద్భుత కార్యం చేసి ఎర్ర సముద్రాన్ని ఆ జలములను 2 పాయలుగా చేశారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడేందును అంటున్న దేవుడు ముందుగానే ఇశ్రాయేలు ప్రజల విషయంలో ఈ వాగ్దానాన్ని నెరవేర్చారు. వారి ఎర్ర సముద్రాన్ని దాటినప్పుడు దేవుడు వారికి తోడుగా ఉన్నారు, వారికి ఆయన కాపుదలను అనుగ్రహించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సందర్భాన్ని మనం ఆలోచిస్తే జలములు అంటే నీళ్లు 2 వైపులు 2 గోడలుగా నిలిచిపోయాయి, అంటే ఐసు గోడలుగా నిలిచిపోయాయి. అంటే ఉష్ణోగ్రతను పూర్తిగా దేవుడు తగ్గించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉష్ణోగ్రతను పూర్తిగా తగ్గించి నీళ్లను ఐసు గోడలుగా నిలిపివేసి ఆరిన నేలపై దేవుని ఇశ్రాయేలు వారిని నడిపించారు. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేల తడిగా ఉండాలి, కానీ దేవుడు అక్కడ ఉష్ణోగ్రతని పెంచి ఆ ఉష్ణోగ్రతని పెంచుట ద్వారా ఆ నేల పొడిగా మారేటట్లు, ఆరిన నేలగా మారేటట్లు ఆ పొడి నేల మీద వారు నడిచారు, దేవుడు చేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ జలములు 2 పాయలుగా చేయడానికి దేవుడు వేగమైన గాలిని పంపించారు, కానీ ఆ గాలి ద్వారా ఇశ్రాయేలు వారి మీద ఏ ప్రభావం పడలేదు. అంటే దేవుని తోడు ఇక్కడ మనకు కనబడుతుంది. దేవుడు తన ప్రజలకు తోడైండుట ద్వారా నీళ్లను ఐసు గోడలు అంటే ఉష్ణోగ్రతను పూర్తిగా తగ్గించి ఐసు గోడలుగా దేవుడు నిలబెట్టారు. వారు నడుస్తున్న నేల మీద ఉష్ణోగ్రతను పెంచి పొడి నేలగా మార్చివేశారు. గాలి ద్వారా జలములను 2 పాయలుగా చేశారు, కానీ తన ప్రజలపై ఏ ప్రభావం పడకుండా దేవుడు చేశారంటే ఆయన తోడు, ఆయన కాపుదల ఉంటే జలముల లాంటి పరిస్థితులలో ఆయన కాపుదల, ఆయన తోడుగా ఉండి మనల్ని ముందుకు నడిపించే దేవుడు. ఆనాడు ఇశ్రాయేలు వారిని నడిపించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడైందునని దేవుడు అంటూ ఉన్నారు. ఇశ్రాయేలు వారిని దేవుడు దాటించారు. అక్కడ ఉష్ణోగ్రతలను కూడా దేవుడు వారికి అంటే ఇశ్రాయేలు వారికి తగినట్లుగా మార్చి దేవుడు ఉష్ణోగ్రతను కూడా మార్చివేసి ఇశ్రాయేలు ప్రజలని సరైన రీతిలో వారిని ముందుకు నడిపించి ఎర్ర సముద్రాన్ని దాటేలా చేశారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. జలములలో బడి దాటినప్పుడు దేవుడు తోడుగా ఉండే దేవుడు.
అంతేకాకుండా ఇంకా దేవుని వాక్యాలు మనం చూసుకుంటే భక్తిహీనులను జలములతో పోలిసినట్లు దేవుని వాక్యం మనకు కనబడుతుంది. యెషయా గ్రంథం 57:20 మనం చూసుకుంటే కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు అని అక్కడ మనకు కనబడుతుంది. జలములలో బడి దాటినప్పుడు అంటే భక్తిహీనులు లాంటి వారు మనకు ఎదురవుతున్నప్పుడు వారి నుండి కూడా మనల్ని కాపాడి, వారి నుండి ఏ హాని మనకు కలగకుండా మనల్ని కాపాడే దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడే ఉన్నారు. మనల్ని కాపాడి మనకు తోడుగా ఉండి మనల్ని ముందుకు నడిపించే దేవుడండి. జలములలో బడి దాటినప్పుడు అంటే జలముల లాంటి పరిస్థితులు, జలములలో బడి దాటినప్పుడు అంటే జలముల లాంటి భక్తిని ఎదురవుతున్నప్పుడు వారిని ఏ హాని కలగకుండా కాపాడే దేవుడు. ఇంకా దేవుని వాక్యాలు మనం చూస్తుంటే కనుక దేవుడు ఈ ఇశ్రాయేలు వారిని యోర్దాను నీళ్లను ఆపి తన ప్రజలను ఆరిన నేలపై నడిపించిన దేవునిగా దేవుని వాక్యాలు మనం చూస్తుంటాం. యెహోషువ కాలంలో ఈ విషయం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాలు మనకి యెహోషువ గ్రంథం 3:14-17 వరకు రాయబడిన వాక్యవచనాల్లో కనబడుతుంది. ఆ సమయంలో కూడా దేవుడు యోర్దాను నది నీళ్లను ఆపి తన ప్రజలను ఆరిన నేలపై దేవుడు నడిపించారు. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, జలములలో బడి దాటినప్పుడు దేవుడు తోడుగా ఉండే దేవుడు. మన దేవుని తోడు కాపుదల ఎంత ప్రాముఖ్యమైనదో మన జీవితాల్లో ఈ విషయాలు బట్టి అర్థమవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధంగా దేవుడు తన తోడుని కాపుదల మనకు అనుగ్రహిస్తానంటూ ఉన్నారు. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా ఈ వాగ్దానాలను మనం చూస్తుంటే కనుక నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పుర్లిపారవని ఇక్కడ మనకు కనబడుతుంది. అంటే ప్రవహించే నదుల నీళ్లు కూడా నీకు ఏ హాని కలుగు చేయవు. అక్కడ కూడా ఆయన కాపుదల, ఆయన తోడు నీకు ఉంటుందని దేవుని వాగ్దానం ద్వారా మనకు తెలియజేయబడుతుంది. అంతేకాకుండా నీవు అగ్ని మధ్యన నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలను నేను కాల్చవు. అంటే దీని యొక్క ఆత్మీయ విషయం ఏంటంటే, ఆత్మీయ అర్థం ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, అగ్ని లాంటి శ్రమలు వచ్చిన దేవుడు వారికి తోడుగా ఉండి ఆ శ్రమల నుండి కాపాడే దేవుడు, విడిపించే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాగ్దానాన్ని దేవుడు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు ఇస్తున్నట్లు దేవుని వాక్యాలు మనం చూడగలం. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకే కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేడు ఆయన ఆరాధిస్తున్న మన జీవితాల్లో కూడా ఈ వాగ్దానాన్ని దేవుడు ఇస్తూ ఉన్నారు. ఈ వాగ్దానాన్ని నెరవేర్పుని దయచూడడానికి దేవుడు సిద్ధంగా ఉన్నారు. మనం ఆయన కోరే ఆత్మీయతని కలిగి అవిధేయతను విడిచిపెట్టి ఆయన దగ్గరికి రాగలగాలి. పశ్చాత్తాపంతో దేవుని దగ్గరికి వచ్చి దేవునికి మొరపెట్టగలిగితే ఈ వాగ్దాన ఆశీర్వాదాన్ని మన జీవితాన్ని మనం పొందుకోగలం. జలముల లాంటి పరిస్థితులు మన జీవితాలు ఎదురైనప్పుడు తోడుగా ఉండే దేవుడు, జలముల లాంటి భక్తిని మనకు ఎదురైనప్పుడు వారి నుండి ఏ హాని కలగకుండా కాపాడే దేవుడు, నదుల లాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మనల్ని కాపాడే దేవుడు, అగ్ని లాంటి శ్రమలు ఎదురైనప్పుడు మనకు తోడుగా ఉండి ఆ శ్రమల నుండి విడిపించే దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడే ఉన్నారు. ఈ వాగ్దానాన్ని మనం విశ్వసించి ఆయన కోరే ఆత్మీయత కలిగి అవిధేయతకు మన జీవితాల్లో చోటిక ఆయన కోరే ఆత్మీయత కలిగి మనం ముందుకు వెళ్ళినట్లయితే ఈ వాగ్దాన ఆశీర్వాదాన్ని మన జీవితంలో మనం పొందుకోగలం. దేవుడి పరిశుద్ధ వాగ్దానాన్ని మన వీరికిలో దీవించునుగాక. ఆమేన్. ఇప్పుడు మేము దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగింపడంతో మనం ముగించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తల ఉంచుకుని ప్రార్థనలో నాతో పాటు ఏకీవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరినీ కోరుచున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి యేసయ్యా, నీ ఘనమైన నామానికి మహిమ ఘనత ప్రభావం చెల్లించున్నాం దేవా. ఇప్పుడు వరకు వాగ్దానం ద్వారా విన్న ప్రతి ఒక్కరితో మాట్లాడిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినామేసా. మరి జలములలో బడి దాటినప్పుడు, జలముల లాంటి భక్తిని మాకు ఎదురైనప్పుడు వారి నుండి ఏ హాని కలగకుండా, జలములలో బడి దాటినప్పుడు నీవు తోడుగా కాపుదలగా ఉంటావని వాగ్దానం ద్వారా మాట్లాడిన దేవా. అంతేకాకుండా అగ్ని లాంటి శ్రమలు ఎదురైనప్పుడు ఆ శ్రమలలో నీవు తోడుగా ఉండి ఆ శ్రమల నుండి విడిపిస్తానని వాగ్దానం ద్వారా మాట్లాడిన దేవా. ఈ వాగ్దానాన్ని విన్న ప్రతి ఒక్కరి జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్పు వారికి చూడగలిగేలా మీరు కార్యం జరిగించండి. ఈ వాగ్దానాన్ని విన్న ప్రతి ఒక్కరు నీవు కూడా ఆత్మీయత కలిగి ఈ వాగ్దాన నెరవేర్పుని వారి జీవితాలు వారు అనుభవించాలని మీరు కార్యం జరిగించండి. ఇది నన్ను వారు చేస్తున్న ప్రయాణంలో పనులట్లు తోడైన ముందుకు నడిపించమని, ఈ వాగ్దానాన్ని మీరే విన్న ప్రతి ఒక్కరు మీరు దీవించి ఆశ్రయించి ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైన విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్.